హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రివ్యూ వీడియోస్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 29 మొదటి షిఫ్ట్లో జరిగిన ప్రశ్నలు, అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్, అలాగే నిన్న 28 మిగిలిపోయిన క్వశ్చన్స్ కూడా కలిపి అయితే కవర్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, మనకి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి దాని కింద మీ క్వశ్చన్స్ కామెంట్ చేయండి గుర్తున్నవి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే సెండ్ చేయండి. ఈరోజు మనకి క్వశ్చన్స్ సెండ్ చేసిన వాళ్ళు ఎక్కువ మనకి నీట్గా సెండ్ చేసిన వాళ్ళు నలుగురు అయితే ఉన్నారు. అందరి పేర్లు అయితే చెప్పడం కష్టం కదా, చాలామంది సెండ్ చేస్తున్నారు. బట్ ఎక్కువ క్వశ్చన్స్ సెండ్ చేసిన వాళ్ళు కొన్ని నేమ్స్ అయితే తీసుకుని అయితే చెప్తున్నాను ప్రతిరోజు వీడియోలో. ఓకే, మనకి ఈ రోజు క్వశ్చన్ వచ్చేసరికి మణికా బాత్రా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. మణికా బాత్రా ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి అని అయితే ప్రశ్న అడిగారో. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనకి. ఇది మనం డిస్కస్ చేసిన బిట్టే మనకి స్పోర్ట్స్ రిలేటెడ్లో, అలాగే రివ్యూ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. సాతియన్ జ్ఞానశేఖరన్, ఆశంత శరత్ కమల్, మౌమా దాస్, సౌమ్యజిత్ గో, సంకితా దాస్ వీళ్ళందరూ కూడా ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ మనకి. నెక్స్ట్ ఆర్టికల్ 19(1)A అని కొంతమంది అన్నారు, 19(1)B అని అన్నారు. 1A అయితే కనుక ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఆల్ సిటిజన్స్ ద ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, వాక్ స్వాతంత్రాన్ని కల్పించే హక్కు మనకి 19(1)A రిలేటెడ్గా ఉంటుంది. 1B అయితే మనకి రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. ఓకే, మనకి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా మనకి ఎక్కడన్నా సరే మనకి అసెంబుల్ అయ్యే అధికారాన్ని అయితే 19(1)B అయితే కల్పిస్తుంది. అలాగే విచ్ ఇండియన్ టు గెట్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ హానర్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్లో మనకి ఎవరికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ హానర్ అందింది అని అడిగారో. మనకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి అయితే అందడం జరిగింది. అలాగే మనకి డిస్కస్ త్రూ ప్లేయర్ నవజీత్ కౌర్ ధిల్లాన్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అని అడిగారో. నవజీత్ కౌర్ ధిల్లాన్ వచ్చేసరికి ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్ మనకి డిస్కస్ త్రూ. అలాగే ఇండియాతో సరిహద్దు పంచుకోని దేశం ఏది అని అడిగారో. ఆప్షన్లో జపాన్ అయితే ఉందంట. సో మనకి ఇక్కడ ఏదైతే దేశాలు ఉన్నాయో మనకి బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవ్స్ ఇవన్నీ భారతదేశంతో అయితే సరిహద్దును పంచుకుంటాయి. ఆప్షన్లో ఇది కాకుండా ఏ దేశం అయితే ఇస్తాడో అదైతే ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి భారతరత్న అవార్డు వీరిద్దరిలో ఎవరికి వచ్చింది. లతా మంగేష్కర్ అండ్ భూపెన్ హజారికా. ఇలా ఇద్దరు పేర్లు ఇచ్చి ఇద్దరికి వచ్చిందా లేదా ఒకరికి వచ్చిందా, ఇద్దరిలో ఒకరికి వచ్చిందా, ఇలా అయితే ఆప్షన్స్ ఇచ్చారంట. మనం ఎవరెవరికి వచ్చింది ఇంపార్టెంట్ అయితే మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్. ఓకే, మనకి నిన్న నిన్న ఎయిర్ ఫోర్స్ హెడ్ అడిగారు కదా వివేక్ రామ్ చౌదరి. ఈరోజు నావీ హెడ్ అడిగారంట ఆర్ హరికుమార్. నిన్నే మనం రివ్యూలో అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. స్కూల్ కూడా చాలాసార్లు అయితే చెప్పుకున్నాం. ఆర్మీ హెడ్ రేపు కానీ నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం ఉంది. మనోజ్ పాండే, ఆర్మీ మనోజ్ పాండే, నేవీ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ వివేక్ రామ్ చౌదరి గుర్తుపెట్టుకోండి. అలాగే ఫిక్కీ ఫుల్ ఫామ్ అడిగారంట ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రెసిడెంట్ అడిగితే అనీష్ షా, వైస్ ప్రెసిడెంట్ హర్షవి అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే మనకి చెస్ క్రీడల్లో స్టేల్మేట్ అంటే ఏంటి అని అడిగారు. చెస్లో స్టేల్మేట్ అంటే ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ డ్రా దట్ అక్కర్స్ వన్ ఏ ప్లేయర్స్ కింగ్ ఈజ్ నాట్ ఇన్ ద చెక్ బట్ హ్యాస్ నో లీగల్ మూవ్స్. ఓకే, జనరల్గా మనకి గేమ్ ఎప్పుడైపోతుంది, మన అవతల వాళ్ళ కింగ్కి చెక్ మేట్ చెప్పినప్పుడు అయితే మనకి వాళ్ళకి ఎటువంటి మూవ్ లేకపోతే కనుక గేమ్ అయిపోతుంది కదా చెక్ మేట్ చెప్పినప్పుడు. అలా కాకుండా వాళ్ళకి చెక్ మేట్ చెప్పకపోయినప్పటికీ కూడా ఓకే అక్కర్స్ వన్ ఏ ప్లేయర్ కింగ్ ఈజ్ నాట్ ఇన్ చెక్ బట్ హ్యాస్ నో లీగల్ మూవ్స్. ఓకే, అతనికి అధికారికంగా మనకి మూవ్ చేయడానికి ఎటువంటి ఛాన్స్ అయితే లేకపోతే డ్రా కింద ప్రకటిస్తారో. టైప్ ఆఫ్ డ్రా మనకి ఇది ఒక టైప్ ఆఫ్ డ్రా కింద అయితే చెప్పుకోవచ్చు. దాన్ని మనం చెస్లో స్టేల్మేట్ అని అయితే పిలవడం జరుగుతుంది. అలాగే ప్రాఫిట్ 15%, న్యూ ప్రైస్ 11,500 అయితే ఒరిజినల్ ప్రైస్ ఎంత అని అడిగారో. మనకి 15% అంటే 100 రూపాయలు ఉండే వస్తువులు 15% ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది, 115 అవుతుంది. సో ఈ 115% అనేది దేనికి ఈక్వల్ అంటే మనకి 11,500కి ఈక్వల్ కదా. సో దెన్ మనకి ఒరిజినల్ ప్రైస్ అనేది ఎప్పుడు 100 కాబట్టి 100% అయితే ఎంత అవుతుంది అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. సో 100/115 ఇంటూ ఇది క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇది 1 అయిపోతుంది. సో 10,000 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే క్రికెట్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. క్రికెట్ రిలేటెడ్ టర్మ్స్ అడిగినట్టున్నారు. హ్యాట్రిక్ అనేది క్రికెట్ రిలేటెడ్ టర్మ్ కదా, సో హ్యాట్రిక్ ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి ఒసారి ఫెస్టివల్ అనేది ఒసారి పండుగ, దీన్నే పంది పండుగ ట్వింక్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ జరుపుకుంటారు అని అడిగారు. నికోబార్ ఇండియాలో అయితే జరుపుకుంటారు, అండమాన్ నికోబార్లో. అలాగే మనకి
భారతరత్న అవార్డు గురించి అడిగారు కదా! ఇవి మనం ఎవరైతే ప్రముఖ సంగీతకారులు ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ గురించి మనం డీటెయిల్‌గా వీడియో చేయడం జరిగింది. దాంట్లో డిస్కస్ చేసాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చూసుకున్నట్లయితే మనకి లతా మంగేష్కర్ గారికి రాలేదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికైతే 1998లో భారతరత్న అవార్డు అయితే వచ్చింది. ఓకే. అలాగే ఆమెకొచ్చిన మిగతా ఇంపార్టెంట్ అవార్డ్స్ కూడా పైన మీరు చూడొచ్చు. ఓకే. భారతరత్న గురించి ఒకటే చెప్పుకుందాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి 1998లో భారతరత్న వచ్చింది. అలాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారికి షహనాయి ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఈయనకు 2001 సంవత్సరంలో భారతరత్న అవార్డు అయితే రావడం జరిగింది. అలాగే పండిత్ రవిశంకర్ గారికి సితార్ ప్లేయర్ మనకి 1999లో భారతరత్న అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే. అలాగే మనకి పండిత్ భీమ్సేన్ గురురాజ్ జోషి ఓకే కిరాణా ఘరానా ప్లేయర్ మనకి ఈయనకు 2009లో అయితే భారతరత్న అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే. సో అలాగే మనకి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయి ప్లేయర్‌కి 2001లో ఆల్రెడీ చూసాం కదా! భారతరత్న అవార్డు అయితే వచ్చింది. సో వీళ్ళకైతే వచ్చింది. ఆప్షన్ బేస్ చేసుకొని మీరైతే దీన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. అలాగే యంగెస్ట్ రిసిపియెంట్ ఆఫ్ పద్మభూషణ్ ఎవరు అని అడిగారు. భరతనాట్యం ఒడిస్సీ డాన్సర్ అయిన సోనాల్ మాన్సింగ్ అయితే యంగెస్ట్ ఏజ్‌లో పద్మభూషణ్ రావడం జరిగింది. ఈ బిట్ కూడా మనం ఆల్రెడీ రివ్యూలో డిస్కస్ చేసాం. అలాగే మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్‌లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత కలిగిన ప్రాంతం అడిగారు. ఎందులో అంటే నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలలో మనకి అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది అని అడిగారు. ఈశాన్య రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మిజోరాం అత్యధికంగా 91.3% అక్షరాస్యతను కలిగి ఉంది. అత్యల్ప అక్షరాస్యత కలిగింది ఈశాన్య రాష్ట్రాల్లో అడిగితే కనుక అరుణాచల్ ప్రదేశ్ అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే లీస్ట్ పవర్ఫుల్ పీస్ ఇన్ చెస్ట్ ఓకే మనకి చాలా తక్కువ పవర్ ఉన్న పీస్ ఏది చెస్లో అని అడిగారు. పావు అని అంటారు కదా! పావు అని అంటారు. అతి తక్కువ శక్తి కలిగిన పావు ఏది అంటే కనుక మనకి బంటు ఓకే. సో బంటు ఉంటారు కదా! సైనికులు అంటారు. ఫస్ట్ రోలో అయితే మనకి భటులు ఉంటారు. సేమ్ అందరూ ఒకేలా ఉంటారు. మనకి ఫస్ట్ రో మొత్తం కూడా పెట్టడం అయితే జరుగుతుంది కదా! వాళ్ళని భటులు అంటారు. వాళ్ళకి లీస్ట్ పవర్ అయితే ఉంటుంది చెస్‌లో మనకు అందరికన్నా. సో ఇటువంటి గేమ్ రిలేటెడ్ ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఇవి ఇక్కడ నుండి కూడా నిన్న అడిగిన ప్రశ్నలు మనకి ఫస్ట్ షిఫ్ట్ అయితే అయిపోయినాయి. ఇంకా ఏదైనా మిగిలినవి ఉంటే గనక ఎగ్జామ్ రాసిన వాళ్ళు కామెంట్ చేయండి. నైట్ వీడియోలో అయితే వాటిని డిస్కస్ చేద్దాం. అలాగే బ్యాడ్మింటన్‌లో మనకి షటిల్ అనేది మనకి కాక్ అనేది నెట్‌కి తగిలినట్లయితే దాన్ని ఏ విధంగా పరిగణిస్తారని అడిగారో అది ఫాల్ట్ కింద అయితే పరిగణిస్తారు. సో పేపర్ అనేది అయితే కొంచెం టఫ్ అయితే చేయడం జరిగింది. జనరల్‌గా 2011 సింపుల్‌గా సెన్సెక్స్ అడిగేవాడు. పై జస్ట్ బేసిక్ లెవెల్ 1 క్వెషన్స్ అనేవి ఇప్పుడు డీప్‌గా వెళ్లి అయితే అడుగుతున్నారు. అలాగే మనకి ఈవి రామస్వామి నాయర్ అనేవాళ్ళు ఈయన్నే పెరియార్ అని కూడా పిలుస్తారు. ఈయన ఏం స్థాపించారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్‌ని అయితే స్థాపించారు. అలాగే మనకి అకార్డింగ్ టు ద జేజే థామ్సన్ ఆటమ్ అనేదాన్ని ఎన్ని విభాగాలుగా విభజించొచ్చు అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్‌గా అయితే మనకి సబ్ పార్టికల్స్‌గా అయితే ఆటమ్ అనేదాన్ని అయితే డివైడ్ చేయొచ్చని జేజే థామ్సన్ అయితే చెప్పారు. అలాగే మనకి 24వ తీర్థకార ఆఫ్ జైనిజం ఎవరు అని అడిగారు. వర్ధమాన మహావీర అయితే 24వ తీర్థకారుడు. అలాగే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు యొక్క కొత్త పేరు ఏంటి అని అడిగారు. దీన్ని మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు కింద అయితే పేరు మార్చారు. అలాగే ఇండోర్ అలాగే అవుట్డోర్లోను ఆడే గేమ్స్ ఏంటి అని అడిగారు. అవుట్డోర్ గేమ్స్ అంటే బయట ఆడే క్రికెట్ గేమ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా అవుట్డోర్లో ఆడుతూ ఉంటాం కదా. ఇండోర్ గేమ్స్ అంటే ప్లేయింగ్ కార్డ్స్ కానీ క్యారమ్స్ కానీ ఇలాంటివి ఇండోర్లో ఆడుతూ ఉంటారు. టేబుల్ టెన్నిస్ అనేది యాక్చువల్‌గా ఇండోర్‌లో కూడా ప్లే చేయొచ్చు. అవుట్‌డోర్‌లో కూడా ప్లే చేయొచ్చు. ఓకే. నాకు దొరికిన సమాచారం ప్రకారం అకార్డింగ్ టు ద గూగుల్ అయితే టేబుల్ టెన్నిస్ ఆన్సర్ అవుతుంది. కొంతమంది వాలీబాల్ అంటున్నారు. మనకి 2 ఆప్షన్లు వస్తే ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేసుకోవాలి. అకార్డింగ్ టు మీ అయితే మనకి ఆప్షన్ బట్టి చూసుకోవాలి. టేబుల్ టెన్నిస్ అయితే మనకి ఇండోర్ అండ్ అవుట్‌డోర్ గేమ్ అయితే ఉంది గూగుల్‌లో అయితే. అలాగే అలెగ్జాండర్ మనకి భారతదేశాన్ని ఎప్పుడు ఆక్రమించుకున్నాడు అని అయితే అడిగారు. అలెగ్జాండర్ మనకి 326 బీసీలో అయితే మనకి ఆక్రమించుకోవడం అయితే జరిగింది. అలాగే మనకి బీసీసీఐ చైర్మన్ అడిగారని చెప్పాను కదా. బీసీసీఐ చైర్మన్ కాదంట. సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అడిగారంట. అజిత్ అగార్కర్ అయితే మనకి దీనికి చైర్మన్‌గా అయితే ఉన్నారు. అలాగే మెన్స్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా సౌరవ్ గంగూలీ అయితే తర్వాత మనకి ఎన్నికవడం జరిగింది. సో చూసుకోండి ఆప్షన్ బట్టి ఎగ్జాక్ట్ క్వెషన్ అలాగే పక్కన ఇచ్చిన ఇయర్‌ని బట్టి కూడా ఆన్సర్ చేయాలి. ఓకే. బీసీసీఐ మెన్స్ క్రికెట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి బీసీసీ కాదు. ఐసీసీకి సంబంధించి అయితే ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ సెలక్షన్ కమిటీకి అయితే సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యారు. బీసీసీఐకి సంబంధించి అయితే అజిత్ అగార్కర్ ఉన్నారు. అలాగే ఏటీఎం అనేది ఏ టెరిటరీ కిందకి వస్తుందని అడిగారు. టెరిటోరియల్ సెక్టార్ కిందకి అయితే రావడం జరుగుతుంది. అలాగే 5 ఇయర్ ప్లాన్‌లో చిట్ట చివరిది ఏది? పంచవర్ష ప్రణాళికలో చిట్ట చివరిది ఏది అని అడిగారు. 12వ పంచవర్ష ప్రణాళిక 2012-17 అనేది 12వ పంచవర్ష ప్రణాళిక అనేది చిట్ట చివరి 5 ఇయర్ ప్లాన్ మనకి. అలాగే మనకి ఎకనామిక్స్ రిలేటెడ్‌గా ఫాదర్ గురించి అయితే అడిగారంట. మనకి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అడిగితే యాడమ్ స్మిత్ అవుతుంది. ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అడిగితే ఆల్ఫ్రెడ్ మార్షల్.
ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అడిగితే జాన్ మైనార్డ్ కెయిన్స్. ఓకే, మనకి అర్థశాస్త్రం యొక్క పితామహుడు ఎవరు అని అడిగితే యాడమ్ స్మిత్. సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అడిగితే ఆల్ఫ్రెడ్ మార్షల్. స్థూల అర్థశాస్త్ర పితామహుడు అడిగితే జాన్ మైనార్డ్ కెయిన్స్. ఓకే, నిన్న మనకి 4th షిఫ్ట్‌కి సంబంధించి కొంతమంది అయితే పేపర్ మీద రాసి క్వెషన్స్ పంపారు. సో ఇది ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి బ్రీఫ్‌గా చెప్తున్నాను చూడండి. ఆర్టికల్ 14 నుండి 18 అనేది రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినవి. అలాగే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్ఎల్సీస్ అనేవాళ్ళు మనకి ఎంత ఉంటారని అడిగారు. 1/3 ఆఫ్ ఎమ్ఎల్ఏస్‌లో మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్ఎల్సీస్ అయితే ఉండొచ్చు. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యాడమ్ స్మిత్. అలాగే లాస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు 12వ పంచవర్ష ప్రణాళిక. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ ద న్యూ ఎకనామిక్ పాలసీ ఇన్ 1991. నేను వెరిఫై చేయలేదు ఇవి ఆన్సర్స్ అనేవి, పర్సన్ చెప్పినవి యాస్టేజ్గా చెప్తున్నాను, ఒకసారి మీరు చూసుకోండి. అలాగే ఫార్మర్ సెల్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ మార్కెట్ ఈజ్ కాల్డ్ ద మార్కెట్ సర్ప్లస్. అలాగే బాల సరస్వతి, టి బాల సరస్వతి గారు భరతనాట్యం, మనకి క్వీన్ ఆఫ్ భరతనాట్యం అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ నిన్న. అలాగే చౌక్ డాన్స్ అనేది వెస్ట్ బెంగాల్లో మనకి ఫేమస్ డాన్స్ మనకి. అలాగే మనకి జాకీర్ హుసేన్ తబలా ప్లేయర్, ఇది మనం చెప్పుకున్నాం. అలాగే ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ రైల్వే బోర్డ్ జయవర్మ సింహ, ఇది చెప్పుకున్నాం. అలాగే దండి మార్చ్ అనేది ఉప్పు సత్యాగ్రహం, ఇది చెప్పుకున్నాం. అలాగే వర్ధమాన మహావీరుడు ఎన్నవ తీర్థకారుడు, 24వ తీర్థకారుడు నాకు చెప్పుకున్నాం కదా. అలాగే కుల్దీప్ యాదవ్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడిగారు, క్రికెట్కి సంబంధించిన క్రీడాకారుడు. అలాగే 2011 సెక్స్ రేషియో 943 మంది స్త్రీలు 1000 మంది పురుషులకు ఉన్నారు. అలాగే మనకి ఇండోర్ అవుట్డోర్లో ఆడే గేమ్ ఏంటి, టేబుల్ టెన్నిస్. ఓకే, అలాగే మనకి 1930లో గాంధీజీ స్టార్ట్ చేసిన దండి సత్యాగ్రహానికి మరొక పేరు ఉప్పు సత్యాగ్రహం చూసాం. అలాగే వర్ధమాన మహావీరుడు ఎన్నో తీర్థకారుడు. టోటల్ పంచవర్ష ప్రణాళికలు ఆర్టికల్ 14 to 13. అలాగే తబలా వాయిద్యం, చౌఫా డాన్స్. ఓకే, సో ఆల్రెడీ చూసాం కదా ఈ క్వశ్చన్స్ అన్ని, సేమ్ క్వశ్చన్స్ అయితే వేరే పర్సన్ పంపారు. సో ఇది మనకి ఈరోజు గ్యాదర్ అయిన క్వశ్చన్స్ అనేవి. ఇంకేదైనా మిస్ అయిన క్వశ్చన్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నైట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అలాగే సెకండ్, థర్డ్, 4th షిఫ్ట్ రాసే వాళ్ళు కూడా మర్చిపోకుండా క్వశ్చన్స్ అనే వాటిని అయితే సెండ్ చేయండి. ఎక్కువ మంది ఎంత ఎఫిషియెంట్గా ఎన్ని క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ అథమెటిక్ ఏవైతే వాళ్ళు సెండ్ చేస్తారో ప్రతిదీ కూడా మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు సెండ్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది నేను ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నాను అనేది. సో వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, అలాగే వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో కూడా జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ అక్కడైతే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.